సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే చిరంజీవి వారు సత్సంకల్పంతో మంచి విద్య మన ప్రాంతంలో మన పిల్లలకు ఇవ్వాలి. ఎందుకంటే చదువుకోవడానికి చాలా దూరం వెళ్ళాడు. చాలా మందిని చూసి అందరి మనస్తత్వాలు అందరి వ్యవహారాలు చూసుకుని మనం సరైన పిల్లలను తయారు చేస్తే బాగుంటుంది. మంచి ఆలోచన. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా కృషి చేస్తే దరిద్రం ఉండదు. కాబట్టి ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవాలి అనే శాంతి పొందాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని విరమించి ఇదే కృషిలో చక్కటి స్కూలు, ఆ స్కూల్ నుంచి వెళ్ళిన వాడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు పొంది ఉండాలా అనే ధ్యేయంతో, లక్ష్యంతో, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి అంతకంటే అదృష్టం అతని శ్రీమతి మా గుంటూరు అమ్మాయి. ఆమె ప్రోత్సాహం నిజంగా తెర వెనుక వ్యక్తులు అంటారే అలాగా తెర వెనుక నుండి అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తూ చిరంజీవి బాలు శ్రీమతి ఆ దంపతులిద్దరూ కూడా అందరూ మన పిల్లలే అనే ఉద్దేశంతో మంచి కృషి చేస్తున్నారు. అందుకు గాను ప్రప్రథమంగా చిరంజీవి బాలుకి నా శుభాశీస్సులు. ఎంత భోజనం ఉన్నా, ఎంత కోట్లున్నా మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి. ఆనందం కావాలంటే విద్య తప్పనిసరి. విద్య లేని వాడు వింత పశువు అనే సామెత కూడా ఉంది. అందువల్ల విద్య చాలా ప్రధానమైనది జీవితంలో. ఆ విద్య దదాతి వినయం, వినయా జాతి పాత్రత, పాత్రత్వ ధనమాప్నోతి, ధర్మం తత సుఖం. విద్య దదాతి వినయం. విద్య నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతికి వచ్చేది వినయం. వినయా జాతి పాత్రత. వినయం వల్ల మన పాత్రత, మన యొక్క క్యారెక్టర్, మన కాండక్ట్ వస్తుంది. వినయా జాతి పాత్రత, పాత్రత్వ ధనమాప్నోతి. ఆ పాత్రత ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా ధనం వస్తుంది, రాకపోదు. ధర్మం, ధనం నుండి ధర్మం నేర్చుకోవాలి, ధర్మం చేయాలి, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఎతో ధర్మస్థతో జయ. మహాభారతం. ఎక్కడైతే ధర్మం ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం తిరిగి రక్షిస్తుంది. ఎతో ధర్మ తస సుఖం. అప్పుడు మనిషికి మనశ్శాంతి, సుఖము ఏర్పడతాయి. ఇది లగ్న సత్యం విద్యలో ప్రధానమైనది. ఇక విద్య అన్నది 3 రకాలుగానే ప్రపంచం మొత్తం మీద నేర్చుకో. ఏమిటా 3 రకాలు? గురు శుశ్రూషయ విద్య. గురువు గారికి సేవ చేస్తూ నేర్చుకోవడం మొట్టమొదటిది. గురు శుశ్రూషయ విద్య. పుష్కలేన ధనేనవ. డబ్బులు ఖర్చు పెట్టు, విద్య నేర్చుకో, అది 2వ రకం. అథవా ఇక 3వది, నీ దగ్గర వచ్చి నాకు ఇయ్యి, నా విద్య నీకు ఇస్తాను. 3వది. చతుర్థం నోపలభ్యతే. ఈ ప్రపంచం మొత్తం మీద 4వ విధానమే లేదు. ఒకటి గురువు గారి సేవ చేసి నేర్చుకోవడం, 1 డబ్బులు ఇచ్చి నేర్చుకోవడం, 2 నీ దగ్గర ఉన్న విద్య వారికి ఇచ్చి వారి ఉన్న విద్య నీ దగ్గర తీసుకుంటే, 3 చతుర్థం నోపలభ్యతే. 4వ విధానమే లేదు. అందువల్ల గురు శుశ్రూషతో పుష్కలేన ధనేనవ. కాస్త ధనం ఖర్చు పెట్టి తల్లిదండ్రుల యొక్క ఆదరణతో మాతు నమాతు పరదైవతం. మీ అందరికీ ఒకటే మాట, మీ అమ్మగారికి ముందు అన్నం పెట్టి బయలుదేరని ఇంట్లోంచి తల్లికి నమస్కారం చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యలో ప్రప్రథమగా మనకు రావాల్సింది బాలుగారిలాగా సంస్కారం, వినయం. ఎందుకంటే మహాత్మా గాంధీ అన్నారు, ఇఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెనాట్ లెర్న్ డిసిప్లిన్ ఇన్ దే స్కూల్ డేస్, ద మనీ అండ్ టైం స్పెంట్ ఆన్ దెమ్ ఆర్ నేషనల్ లాస్. జాతీయతే నశిస్తుంది. మన దగ్గర వినయం లేకపోతే, సంస్కారం లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే చదువు రాదు, చచ్చు బండ రాదు.
అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ అది నేర్చుకోవాలా. ఇఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెనాట్ లెర్న్ డిసిప్లిన్ ఇన్ దర్ స్కూల్ డేస్, ద మనీ అండ్ టైమ్ స్పెంట్ ఆన్ దెమ్ ఆర్ నేషనల్ లాస్. ఈ ధనం, ఈ వృధా, ఈ సమయం అన్ని వృధా అయిపోతాయి. అందువల్ల క్రమశిక్షణ ముందు రావాలి. ఆ క్రమశిక్షణ కలిగినాడు మనసులో ఏదైతే అనుకుంటామో ఆ సంకల్ప సిద్ధి అది నేను బాల్లో చూసింది. అందువల్ల అతని వల్లే అందరూ ఆయన ఇన్స్టిట్యూట్ లో క్రమశిక్షణ ముందు, తర్వాత విద్య. ఇక విద్యా విధానంలో అద్భుతమైనటువంటి ఉన్నాయి. పుస్తకాలు చూసి నేర్చుకుంటే చదువు రాదు, సెల్ ఫోన్ చూసుకుంటే చదువు రాదు. గురుముఖత విద్య, గురుముఖంగా నేర్చుకున్న విద్య. అందువల్ల ఆ విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలా. సరైన గురువులను ఎంచుకోవాలా. ఆ గురువు దగ్గర మనం శిక్షణ పొందడానికి సిద్ధం అవ్వాలా. గురువు గారికి నచ్చితే శిక్షణ అవుతుంది. ప్రతి తరగతిలో, ప్రతి క్లాస్ రూమ్ లో ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని అందరికీ పాఠాలు సమానంగా చెప్తుంది. ఇది మావాడు, ఇది మా మేనల్లుడు, ఇది మా మాయ కొడుకు అని ఉద్దేశంతో చెప్పరు పాఠం. ఎందుకంటే వితరతి గురు ప్రాజ్ఞే విద్యాం యథైవ తథాజడే. గురువు గారు పాఠాన్ని వెదజల్లుతారు. ఆ నోట్లోంచి అందరికీ వెళ్ళిపోతుంది ఆ స్వరం. వితరతి గురువు ప్రాజ్ఞే, ప్రాజ్ఞలో అవ్వచ్చు, చవట అవ్వచ్చు, అందరికీ సమానంగా చెప్తాడు విద్య గురువు గారు. అది ఆ రత్నంలో సూర్యకిరణాలు పెడితే రత్నం మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుంది. అదే మట్టి ముద్ద మీద పెడితే ఏ కాంతి రాదు. అలాగా అటువంటి మట్టి ముద్దల్ని ఏరుకుని గురువు గారు రత్నాలా తయారు చేస్తాడు. క్రమశిక్షణ కలిగి ఉంటే, పాఠం బాగా వింటే గురువు గారు మట్టి ముద్దలు కూడా రత్నంలా తయారు చేస్తారు. అందువల్ల మీరందరూ మంచి సదుద్దేశంతో, సత్కర్మాచరణతో విద్యను పూర్తి చేసి మంచి పేరు సంపాదించాల. ఎంత పేరు సంపాదించాలంటే అదో మీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ మీకు ఇప్పుడు చూపిస్తూనే ఉంటారు. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అలాగే క్రికెటర్స్, అలాగే సైంటిస్టులు, ఎంతో మంది. ఆ విద్య తరగతి గది ఎటువంటిదయ్యా అంటే, ఒక తరగతి గది చక్కటి కాసారం, మంచినీళ్లు, దాని చుట్టూ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అద్భుతంగా ఉంటాయి. ఆ నీళ్లు తాగడానికి ఒకసారి లేడి పిల్ల వచ్చింది, దుప్పి. ఆ లేడికి భయం ఎక్కువ, పెద్ద కళ్ళు, ఇటు అటు చూసి భయపడుతూ నీళ్లు కొంచెం తాగి దాహం తెచ్చుకుని పోయింది. వెరీ గుడ్. రెండోసారి లేక దూరం వచ్చింది, 2 కాళ్ళు దించింది, ముట్టి దించింది, నీళ్లు తాగింది, కొంచెం డిస్టర్బ్ అయ్యాయి, నీళ్లు ఎర్ర తిరుగుతున్నాయి, నో ప్రాబ్లం. మూడోసారి మున్సిపాలిటీ పంది వచ్చింది, సరాసరి కాసారంలో గెలిపోయింది, బరదబరం చేసింది. అది తాగదు, ఇంకోటి తాగనివ్వదు. దాన్ని పంది లక్షణం అంటారు. మనం చదువుకున్న విద్యార్థులు అయితేనేమి, సమాజంలో మనుషులు అయితేనేమి, లేక దూడలాగా ఉందామా, లేడీలాగా ఉందామా, పందిలాగా ఉందామా? లేడీలాగా ఉండాలా. కావాల్సిన నీళ్లు తాగి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన వల్ల ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అందువల్ల అటువంటి విద్యా విధానాన్ని, ఈ చక్కటి ఈ ఎథిక్స్ చెబుతున్న స్కూల్లోనే మనకు సాధ్యం. అందువల్ల మంచి స్కూలు, మంచి ఉపాధ్యాయులు, చక్కటి కరస్పాండెంట్, అద్భుతమైన దంపతులు ఇద్దరు వచ్చేయడం అనేది చాలా ఎక్కడో కానీ జరగదు. వల్ల చక్కగా దంపతులు ఇద్దరు మనస్ఫూర్తిగా చదువు చెబుతున్నటువంటి స్కూల్లో చదవడం చాలా చాలా అదృష్టం. మీకు ఆ అదృష్టం దక్కింది. మీ అందరికీ నా శుభాశీస్సులు, నా ఆశీస్సులు, ఆకాంక్షలు. మోపాల కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ EWE ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా, ప్రీ ప్రైమరీ అయినా, సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాల కిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 ట్రాఫిక్ జంక్షన్, ఎస్కూట. నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్.